తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళ మన ఎమ్మెల్యేలు? సింపుల్ క్వశ్చన్. వీళ్ళ మన ఎమ్మెల్యేలు? ప్రజలు ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా డేటా ఉంది సార్, టైం లేదు. డేటా ఉంది కానీ టైం లేదు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళలో దాదాపు ఈ కూటమిలోనే 90% మంది క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళట. ఈ పులివర్తి నాని మాట్లాడినటువంటి ఎంపికైన వాళ్ళు టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఎంపికైన వాళ్ళు, టీడీపీ నుంచి ఎంపికైన వాళ్ళు అంటే దావనబోయే దానాయిలకు కూడా టికెట్లు ఇచ్చారు. ఎన్నడూ రాజకీయం చూడని వాళ్ళకు, ప్రజలకు ఏ రోజు కూడా ఒక పావలా దానం చేయని వాళ్ళకు, ప్రజాసేవ చేయని వాళ్ళకు, ఎంఆర్ఓ కార్యాలయం ఎక్కడుందో, పోలీస్ స్టేషన్ ఎక్కడుందో తెలియని వాళ్ళకు కూడా డబ్బు సంచులు తీసుకొచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంల ద్వారా కూని చేశారు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఎన్నికైన ఎమ్మెల్యేలు కాదు కాబట్టి, కేవలం ఈవీఎంల ద్వారా ఎంపికైన ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళ వరవడి ఇలాగే ఉంది, వీళ్ళ భాష ఇలాగే ఉంది, వీళ్ళ పద్ధతి ఇలాగే ఉంది. రేపు పొద్దున మళ్ళీ మనం అధికారంలోకి రావాలా, ప్రజలు మనల్ని గౌరవించాలా, ప్రజలకు మనం ఏం పని చేసినామనేసి ప్రజలు చూస్తారు, అది చూసే మ్యాండేట్ ఇస్తారనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. కాబట్టి ఈవీఎంలు ఇచ్చినటువంటి ధైర్యంతో, చంద్రబాబు లోకేష్ల రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చిన ధైర్యంతో వీళ్ళు పెట్టరైపోతూ ఉన్నారు. ఇది మీరు 134 మంది చెప్పారు, 134 మొత్తం 164 మందిలో కనీసం 150 మంది ఇదే పద్ధతే ఉంది. దీన్ని పేర్లు పెట్టాల్సిన పని లేదు. నువ్వు చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు తీసుకోవచ్చు, అనంతపురం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా తీసుకోవచ్చు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇది మా రాజ్యం, మేము గెలిచినాం, ఈ 5 ఏళ్ళు మాదే, 5 ఏళ్ళ తర్వాత సంగతి తర్వాత చూద్దాం, తర్వాత టికెట్ ఇస్తారో ఇవ్వరో, పోటీ చేస్తామో లేదో, గెలుపు అవసరం లేదు, సంపాదించి పెట్టుకుందాం, దోచుకుందాం. కాదేది దోపిడీకి అనర్హం. ఏదైనా సరే, నువ్వు పీడిఎస్ రైస్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, అక్రమ లిక్కర్ కావచ్చు, నీకు ఏదైనా సరే దోచుకోవడమే విధానంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఏ స్థాయిలో ఉందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే అసహ్యం కలిగి వీళ్ళ నామయం గెలిపించింది, వీళ్ళు గెలిచింది వాళ్ళు సంపాదించుకోవడానికా, వాళ్ళు దోచుకోవడానికా, మానోర్లు కొట్టడానికా అనేటువంటి విధంగా టీడీపీ క్యాడర్ కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కానీ రిటైర్డ్ జడ్జిలు కూడా రిటైర్డ్ జడ్జి అని కూడా లేకుండా న్యాయ వ్యవస్థలో ఏం లేదండి. న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళైనా అంతే. నా దారికి అడ్డం వస్తే రిటైర్డ్ జడ్జిలు ఏంటి, మెజిస్ట్రేట్లు ఏంటి, కలెక్టర్లు ఏంటి, ఐపీఎస్లు ఏంటి, ఎవరినైనా మాట్లాడడమే. ఉదాహరణకు మా దగ్గర చెప్తున్నా, కురుబ కిష్టప్ప గారని రిటైర్డ్ జడ్జి గారు, ఓకే, 14 ఇళ్లను ఈ ప్రభుత్వం కూల్చేసింది. ఒక అక్రమ ఆర్డర్ తీసుకొని వచ్చేసి, ఒక వేగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వము, పోలీస్ అధికారులు అందరూ దగ్గరుండి 14 ఇళ్లను కూల్చేశారు. దాదాపుగా 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేదలు పాపంపేట ప్రాంతంలో వాళ్ళ ఇళ్లను కూల్చేశారు. మన ప్రభుత్వంలో మేము జగనన్న గారు ఉన్నప్పుడు ఇది సక్రమమైనటువంటి పట్టాలు ఉన్నాయి, వీళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళ నివాసాలన్నీ కూడా వీళ్ళవే, దీని జోలికి పోవడానికి లేదనేసి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ప్లీడర్ ద్వారా పిటిషన్ అఫిడవిట్ ఫైల్ చేశాం. సో అప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక డబ్బు తప్ప ఏమీ లేదు. నువ్వు 14 ఏళ్ళు కావంటే 14,000 ఏళ్ళు కొట్టుకో, మాకు ఏమి ఇస్తావు అనేది తప్ప ఈ ప్రభుత్వంలో ఏమి విధానం లేదు. ఓకే. రిటైర్డ్ జడ్జి గారు కిష్టప్ప గారికి తెలిసి, ఈ సమాచారం తెలిసి అక్కడికి వెళ్ళారు. 100 మంది పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీళ్ళు బాధితులు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళని ఎవరు కాపాడేవాడే లేడు. ఆయన వెళ్ళి, ఇది అన్యాయం అండి, నేను రిటైర్డ్ జడ్జిగా చెప్తున్నా, ఇదిగో మాకున్న ఆర్డర్, ఇది ఎప్పుడో స్తోత్రయందారులకు వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది, వాళ్ళు అమ్ముకోవడం జరిగింది, ఈ కాగితాలు చూడండి అంటే ఆయన చొక్కా పట్టుకొని లాగి ఇసిరేశారు. ఇక్కడ తిట్టారు, అక్కడ చొక్కా పట్టుకొని లాగి ఇసిరేశారు. ఇదేమి రాజ్యం అండి, ఇంత దుర్మార్గం ఏందండి? ఒక రిటైర్డ్ జడ్జిని నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుందండి? దీనిపైన పోరాడాలని ఆయన మౌనంగా రోధించినారు, చెప్పుకొని బాధపడినారు మాతో. ఓకే, ఏంది ఇది, ఇంత అన్యాయం ఏంది? నేను ఒక బీసీ కులానికి, కురువ కులానికి సంబంధించినటువంటి రిటైర్డ్ జడ్జిని, కనీసం నాతో మాట్లాడి, అయ్యా చూపించండి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించండి అని కూడా అడిగేటువంటి నాదుడు లేడా? లాఠీలతో కొట్టుకుంటా చొక్కా పట్టుకొని లాక్కొని పోతారా పోలీసులు? అంటే వారికి కేవలం ఎమ్మెల్యేలు ఇచ్చిన ఆదేశాలు తప్ప, నువ్వు జడ్జివా, జిల్లా మాజీ కలెక్టర్వా, లేదా నువ్వు రిటైర్డ్ ఐపీఎస్వా, ఇవన్నీ ఏం అక్కర్లేదు. మాకు డబ్బు కావాలా, ఎవరి కొంపలైనా కూలుస్తాం, ఎవరి ఆస్తులైనా మేము అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, మేము దోపిడీ చేసుకుంటాం.
ఈ ప్రాంతంలో పాపంపేట ప్రాంతం అనంతపురం సిటీ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో Yes. దాదాపుగా ఒక 7-8 ఇల్లు ఉన్నటువంటి కాలనీని రిజిస్టర్ చేసుకున్నారు. మ్మ్. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు, ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలి బంధువులు. ఓకే. అంటే ఇంత అన్యాయంగా వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇది ఒక చంద్రగిరికో లేకపోతే ఒక అనంతపురం ప్రాంతానికో రాప్తాడు ప్రాంతానికో ఎక్కడికి ఒక ప్రాంతం అనేది పరిమితం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు. మేము డబ్బులు ఇచ్చాం, టికెట్ కొన్నాం, మేము డబ్బులు ఇచ్చాం, ఈవీఎంల ద్వారా మ్యాండేట్ కొన్నాం, ఇప్పుడు మేము సంపాదించాలా? మ్మ్. వదిలేశారు చంద్రబాబు గారు కూడా. మీరు ఏమన్నా చేసుకోండి, దోచుకోండి, దాచుకోండి, ఏమన్నా చేసుకోండి, మనకున్న టైం ఇంతే, తర్వాత సంగతి Okay. తర్వాత చూద్దాం. ఎస్. కాబట్టి మానాలు ప్రాణాలు అసలు ఏందండి? Right. మీ గ్యాంగ్ రేప్ ఏందండి? మైనర్ దళిత బాలికని గ్యాంగ్ రేప్ ఏందండి? హత్యలు ఏందండి? అసలు ఇవన్నీ పోలీసులు చేస్తున్నటువంటి దారుణాలు ఏందండి? మ్మ్. మీకు ఆ ఎలక్ట్రికల్ దీంట్లో శ్మశానంలో మీరు శరీరాలు కాల్ చేస్తారా? బూడిద చేస్తారా? బూడిద కూడా ఇవ్వరా తల్లికి? ఇదేందండి? ఇదేం దొంగల రాజ్యమా? దోపిడీ రాజ్యమా? ఇది రౌడీ రాజ్యాంగమా? రెడ్ బుక్ రాజ్యాంగమా? ఏముందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? Right. బీహార్లో ఈరోజు చూస్తూ ఉన్నాం, ఒక భరత్ భూషణ్ తివారీ అనే ఒక యువకుడు ప్రశ్నించాడని పోలీసులు చంపారు ప్రజల ముందర. తిరగబడుతున్నారు, వేల మంది జనం వీధుల్లోకి వస్తా ఉన్నారు. కరెక్ట్. ఒక పక్క బస్తర్ ప్రాంతంలో హిట్మాన్ హత్య చేశారు పోలీసులు. అంబానీలకి అదానీలకు భూముల ఇవ్వాల, 1000 ఎకరాల భూములు ఇవ్వాలని తిరగబడుతున్నారు గిరిజనులు. మరి ఆ తిరుగుబాటు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది. ఎస్. ఇది ఈరోజు బీహార్కి ఏమీ తీసుకోని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అసలు అవగాహన లేని ఒక వ్యక్తిని ఈరోజు షాడో ముఖ్యమంత్రిగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, తన కుమారుణ్ణి. అతనికి కనీస అవగాహన లేదు, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, ప్రజల మాన ప్రాణాల పట్ల ఒక గౌరవం లేదు. మ్మ్. తనకు నచ్చిన వాళ్ళు శాసనసభ్యులు ఎవరైతే బాగా దోచుకోగలుగుతారో వాళ్ళు ఆయనకు ఇష్టసకులు, దగ్గరగా ఉంటారు. నువ్వు ఎంతన్నా దోచుకో, నాకు ఏమి ఇస్తున్నావో అది మ్యాటర్స్, అంతే. రైట్. నువ్వు ఏం చేస్తున్నావు, దీనివల్ల మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా ఏం లేదు. ఎందుకంటే మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. మ్మ్. పచ్చ మీడియా మొత్తం ఆ ఎమ్మెల్యేని గొప్పగా చూపిస్తుంది, చంద్రబాబుని గొప్పగా చూపిస్తుంది, లోకేష్ని గొప్పగా చూపిస్తుంది, వాస్తవాల్ని మరుగునపడేలా చేస్తుంది. వాళ్ళ రోదనలు, బాధితుల రోదన అరణ్య రోదనలే తప్ప వాళ్ళ ఆక్రందనలు ఎవరికి వినపడవు, ఏ మీడియాకు వినపడవు. రైట్. మీడియాను అడ్డు పెట్టుకొని, పోలీసులను అడ్డు పెట్టుకొని, తుపాకులను అడ్డు పెట్టుకొని ఈరోజు రాజ్యాంగాన్ని మానభంగం చేస్తుంది ఈ ప్రభుత్వం. రైట్. ఇంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వం. ఇది ఎక్కువ రోజులు వీరికి మనుగడ లేదు. ప్రజలు ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి సమాధి కట్టే రోజు కూడా దగ్గరలోనే ఉంది. రైట్. ఒకసారి టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు, వాళ్ళపైన ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఏవి, ఎన్ని ఉన్నాయి, ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. రైట్. తెలుగుదేశం పార్టీ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు 135 మంది, క్రిమినల్ కేసులు ఉన్నవారు 115 మంది, సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నవారు 82 మంది. జనసేన పార్టీ 21 మంది ఎన్నికయ్యారు. క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు 10 మంది, సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నవారు 7. ఇక భారతీయ జనతా పార్టీ ఎన్నికైన ఎమ్మెల్యేలు 8 మంది, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు 7 మంది. దీంట్లో మళ్ళీ లెక్క తీస్తే కొంత సీరియస్గా క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు కూడా